ఇక రౌడీ షీటర్ రియాజ్ మరోసారి కత్తితో దాడి చేశాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆ వ్యక్తికి ఎడమ చెయ్యికి గాయమైనట్టుగా సమాచారం అయితే అందుతోంది. అసలు ఎవరి రియాజ్ అనే విషయాలని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. అయితే ఈ మధ్య కాలంలోనే రీసెంట్ గా ఒక కానిస్టేబుల్ ను హత్య చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడు ఈ రియాజ్. ఈ రియాజ్ ని పట్టుకునేందుకు పోలీసులు అయితే ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అతనికి సంబంధించి కూడా అతన్ని అదుపులోకి లేదా అతన్ని పట్టించిన వాళ్ళకి 50,000 రూపాయల క్యాష్ రివార్డ్ ను కూడా ప్రకటించారు. సో దీనికి సంబంధించిన న్యూస్ ను మనం ఇప్పుడు చూస్తున్నాము. ఆ రియాజ్ ను పట్టుకునేందుకు ఇద్దరు కానిస్టేబుల్ అయితే ప్రయత్నిస్తున్నారు. ఆ రియాజ్ ఆ లారీ ఎక్కి ఆ లారీ నుంచి కిందికి దిగి పారిపోతుండగా ఇద్దరు కానిస్టేబుల్స్ అతన్ని చేజ్ చేయడానికి ప్రయత్నించారు. ఆ పక్కనే ఉన్న ఒక యువకులను పురమాయించారు. మీరు కూడా వెళ్ళి అతన్ని పట్టుకోవడానికి సహాయం చేయండి అంటూ కూడా ఆ ఇద్దరు కానిస్టేబుల్ అక్కడున్న యువకులకు వారు సమాచారాన్ని అందించారు. ఆ యువకులలో ఒక యువకుడు ఆ రియాజ్ ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. సో ఆ ఘటనలో ఇద్దరి మధ్యలో జరిగిన పెనుగులాటలో ఆ రియాజ్ కత్తితో ఆ యువకుడిపై దాడి చేశాడు అని సమాచారం అయితే అందుతోంది. సో ఈ నేపథ్యంలో ఆ దాడి చేసిన టైంలోనే ఆ యువకుడికి ఎడమ చేయికి గాయమైనట్లుగా కూడా తెలుస్తోంది. సో రౌడీ షీటర్ రియాజ్ అయితే మరోసారి కత్తితో దాడి చేశాడు. పట్టుకునేందుకు ప్రయత్నించిన ఒక యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా సారంగపూర్ శివార్లో అయితే జరిగింది. ఒక లారీ నుంచి దూకి పారిపోతుండగా ఇద్దరు కానిస్టేబుల్ అయితే రియాజ్ను వెంటాడారు. పట్టుకోవాలంటూ కూడా అక్కడున్న యువకులనైతే పురమాయించారు పోలీసులు. అయితే ఈ క్రమంలోనే రియాజ్ను పట్టుకునేందుకు వెళ్ళిన యువకులపై కత్తితో దాడి చేశాడు రియాజ్. అయితే ఒక వ్యక్తికి ఈ దాడిలో ఎడమ చేయికి గాయమైనట్లుగా తెలుస్తోంది. ఇంతలోనే ఆ పెనుగులాటలో ఎడమ చేయికి గాయం అవడము, సో వారి మధ్యలో జరుగుతున్న వాగ్వాదానికి లేదంటే ఆ పెనుగులాటకు సంబంధించి కూడా వెంటనే కానిస్టేబుల్ కూడా అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. సో రియాజ్ అయితే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. సో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అసలు ఏం జరిగింది? అసలు రియాజ్ లారీలో ఉన్నారు అంటూ కూడా పోలీసులకు ఏ విధంగా సమాచారం అందింది? ఏ విధంగా ఈ ఘటన జరిగింది? ఒకసారి అలజడి సృష్టించింది. ఏదైతే రియాజ్ కి సంబంధించి కానిస్టేబుల్ ప్రమోద్ ఎవరైతే ఉన్నారో ప్రమోద్ ని కత్తితో హత్య చేసిన ఘటనలో ఇప్పటివరకు రియాజ్ పరాలో ఉన్నాడు. ఈ ఘటనలో గత 2 రోజుల నుంచి కూడా రియాజ్ పై వెతుకులాట మొదలు పెట్టారు. సుమారు 8 బృందాలుగా నిన్న 2 రోజుల నుంచి వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో రియాజ్ నిన్న రాత్రి అంతా కూడా ఏదైతే సారంపూర్ శివారు ప్రాంతంలో నిన్న రాత్రి అంతా కూడా తిరిగిన సమయంలో ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇటు పోలీసుల శాఖకు సంబంధించిన పోలీసులపై కూడా కొద్దిగా దాడి చేసేందుకు కూడా యత్నించాడు. ఈ నేపథ్యంలోనే రియాజ్ ని పట్టుకునేందుకు పోలీసుల సమాచారం వచ్చింది. సారంపూర్ శివారు ప్రాంతంలో రియాజ్ ని పట్టుకున్నారు. రియాజ్ ని పట్టుకున్న తర్వాత వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ ఘటనలో ఇప్పటికే ప్రమోద్ అనే వ్యక్తి ఎవరైతే కానిస్టేబుల్ ప్రమోద్ చనిపోవడం జరిగింది. పూర్తిగా ఏదైతే అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయి. ప్రస్తుతానికైతే రియాజ్ పోలీసులు అదుపున్నాడు. పోలీసులు అదుపుల తర్వాత తదుపరి విచారణ ఎలా కొనసాగుతుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే. రాజేష్, అయితే రియాజ్ ను ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు, అంటే ఏ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు? సో ఏ విధంగా వారు చేజ్ చేశారు రియాజ్ ని? ఈ ప్రక్రియ ఏ విధంగా జరిగింది? సారంపూర్ శివార్లో రియాజ్ అనే వ్యక్తి అదుపులోకి తీసుకున్నాడు. ఒక పాడుపడ్డ లారీ ఏదైతే ఉందో ఆ లారీలో తలదాచుకున్నాడు. దీంతో అక్కడ స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడ చేరుకొని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకొని రియాజ్ ని పట్టుకున్నారు. పట్టుకున్న క్రమంలో మరోసారి దాడి చేసే ప్రయత్నంలో రియాజ్ ని అక్కడ నుంచి పోలీసులంతా కూడా ఒకసారి గుమ్ముకూడి నిందితుడిని రియాజ్ ని పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసులు అదుపున్నాడు. రియాజ్ పాత నేరస్తుడు. వాహనాల చోరీ విషయంలో చాలా సార్లు కూడా జైలుకు వెళ్ళొచ్చిన ఘటనలు ఉన్నాయి. ఈ కోణంలోనే విచారణ చేస్తున్నారు. మరింత విచారణ లోతుగా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే పోలీసుల దృష్టి రియాజ్ ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక రౌడీ షీటర్ రియాజ్ అయితే మరోసారి కత్తితో దాడి చేశాడు. పట్టుకునేందుకు ప్రయత్నించిన ఒక కానిస్టేబుల్లను తప్పించుకొని అతను పారిపోతుండగా అక్కడే అంటే అందుబాటులో ఉన్న ఒక యువకులకైతే ఈ కానిస్టేబుల్ పురమాయించారు. మీరు వెళ్ళి అతన్ని పట్టుకోవడానికి సహాయం చేయండి అంటూ కూడా పోలీసులు అంటే కానిస్టేబుల్స్ ఆ యువకులకు చెప్పిన సందర్భంలో యువకులు రియాజ్ ను పట్టుకునేందుకైతే ప్రయత్నించారు. ఆ యువకులు అదేవిధంగా రియాజ్ కి మధ్య జరిగిన ఆ వివాదంలో అంటే ఆ పెనుగులాటలో అటు ఒక వ్యక్తికైతే కత్తితో దాడి చేసినట్టుగా సమాచారం అందుతోంది. సో అతను తప్పించుకొని వెళ్లే క్రమంలో కత్తి
కత్తితో ఆ వ్యక్తిపై దాడి చేసి ఎడమ చేయికి గాయమైంది. సో అతన్ని ప్రజెంట్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేశారు, ట్రీట్మెంట్ అయితే అందుతోంది. సో లారీ నుంచి దిగి పారిపోతుండగా ఇద్దరు కానిస్టేబుల్ చూసి అతన్ని వెంటాడారు. ఈ నేపథ్యంలోనే పట్టుకోవాలంటూ ఆ పక్కనే ఉన్న యువకులను కూడా పురమాయించారు పోలీసులు. రియాజ్ను పట్టుకునేందుకు వెళ్లారు ఆ ఇద్దరు యువకులు కూడా. కానీ యువకుడిపై రియాజ్ అయితే కత్తితో దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. దాడిలో యువకుడి ఎడమ చేయికైతే తీవ్ర గాయమైతే అయింది. ఈ పెనుగులాట జరుగుతున్న సందర్భంలోనే ఈ ఇద్దరు కానిస్టేబుల్ కూడా వెంటనే వెళ్లి రియాజ్ను అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ అయితే రియాజ్ అయితే పోలీసుల అదుపులో ఉన్నారు. సో కానిస్టేబుల్ను కత్తితో పొడిచి, అంటే ఈ మధ్యకాలంలో ఒక కానిస్టేబుల్ను కత్తితో పొడిచి పారిపోయాడు రియాజ్. అప్పటి నుంచి కూడా వివిధ ప్రాంతాలలో తిరుగుతూ కూడా తలదాచుకుంటున్నాడు. అక్కడ పాడుబడ్డ ఒక లారీలో అతను తలదాచుకుంటున్నాడు అని అక్కడ ఇచ్చిన గ్రామస్తులంతా కూడా ఈ సమాచారాన్ని పోలీసులకు అందజేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ సందర్భంలోనే పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకొని రియాజ్ను పట్టుకునేందుకు వెళ్లారు. పోలీసులు వస్తున్న ఆ సిచ్యువేషన్ని రియాజ్ అబ్జర్వ్ చేసి అక్కడి నుంచి లారీ దూకి పారిపోతున్నందుకు ప్రయత్నించారు. పోలీసులు అతన్ని పట్టుకునే క్రమంలో అక్కడున్న యువకులను పురమాయించారు, మీరు వెళ్ళి హెల్ప్ చేయండి అని. సో ఇక్కడ రియాజ్కి అదేవిధంగా యువకులకి మధ్య అయితే కొంత ఘర్షణ జరిగింది. పట్టుకునేందుకు ప్రయత్నించిన యువకులపై కూడా రియాజ్ కత్తితో దాడి చేయడం జరిగింది. ఒక వ్యక్తికి గాయం అవ్వడం జరిగింది. అతను పారిపోకుండా ఆ యువకులు కూడా ఎంతో సాహసంతో రియాజ్ను పట్టుకొని అటు పోలీసులకు కూడా అప్పగించిన సందర్భాలు నెలకొన్నాయి. సో ఈ విధంగా యువకులు కూడా పోలీసులు చేస్తున్న ఆపరేషన్లో కూడా భాగం పంచుకోవడం కూడా కొంచెం హర్షించదగ్గ విషయమని మనం చెప్పుకోవచ్చు. కానీ అతనికి గాయమైంది. సో అతన్ని కూడా ట్రీట్మెంట్ అయితే అందుతోంది. ప్రజెంట్ అయితే రియాజ్ అయితే పోలీసుల అదుపులో ఉన్నారు. అతన్ని విచారించిన తర్వాత మరి అతనికి ఎటువంటి శిక్షలు పడతాయి, మరి ఇక మీదట కూడా ఇటువంటి నేరాలు చేయడానికి కూడా ఎవరు ముందుకు రాకుండా ఉండడానికి కూడా ఎటువంటి కఠినమైన శిక్షలు వేస్తారు అనేది కూడా చూడాలి. సో ఈ ఘటన అయితే అటు నిజామాబాద్ జిల్లా సారంగపూర్లో శివార్లో అయితే ఈ ఘటన జరిగింది. ఈ మధ్య కాలంలో జరిగిన కానిస్టేబుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఈ రియాజ్. అప్పటి నుంచి కూడా దొరకకుండా పారిపోతూ ఈ విధంగా పాడుబడ్డ లారీలో తలదాచుకున్నాడు. గ్రామస్తులు చూసి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడం జరిగింది. వెంటనే పోలీసులు కూడా అక్కడికి వెళ్లడము, రియాజ్ని పట్టుకోవడానికి ట్రై చేశారు. పక్కనే ఉన్న యువకులకు సమాచారం ఇచ్చారు, మీరు కూడా వెళ్ళి హెల్ప్ చేయండి అని వారిని కూడా పురమాయించిన సందర్భంలో ఇద్దరి మధ్య కూడా కొంత ఘర్షణ జరిగి ఆ యువకుల పైన రియాజ్ కత్తితో దాడి చేయడం జరిగింది. దాడి జరుగుతున్న సమయంలోనే కానిస్టేబుల్ వెంటనే వెళ్లి రియాజ్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడు ప్రజెంట్ అయితే పోలీసుల అదుపులో ఉన్నాడు.